అది 1946. మన దేశం మొత్తం అలజడులు జరుగుతున్నాయి. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోతామని చెప్పి కన్ఫర్మ్ అయింది అనే ప్రశ్న అందరిలో ఎదురైంది. మన దేశానికి ఫ్రీడమ్ వస్తుందో లేదో అని కాదు, అండ్ ఇంకా మన దేశానికి ఎప్పుడు ఎలా ఫ్రీడమ్ వస్తుందని చెప్పి అందరూ ఆలోచిస్తూనే ఉన్నారు. దీనికి మేజర్గా 4 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది 1942లో క్విట్ ఇండియా ఉద్యమం. అది గాంధీ గారి లీడర్షిప్ లో మన ఇండియన్స్ అందరూ బ్రిటిష్ గవర్నమెంట్ మీద వాయిస్ రైజ్ చేశారు. సెకండ్ది 1944 నుండి 45న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క పోరాటం. అండ్ ఇంకా రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అయితే జరిగినాయి. అక్కడైతే దానివల్ల బ్రిటిష్ గవర్నమెంట్ కి పెద్ద షాక్ అయితే ఇచ్చింది. థర్డ్ వన్ వచ్చేసి రాయల్ నేవీ తిరుగుబాటు. అక్కడ ఇండియన్స్ అందరూ బ్రిటిష్ వాళ్ళ నేవీ సోల్జర్స్ మీద తిరుగుబాటు అయితే చేశారు. ఇంకా లాస్ట్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి సెకండ్ వరల్డ్ వార్. హెవీ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఇంకా అన్ఎండింగ్ ఆర్థిక మాంద్యం అయితే వచ్చింది. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ ఇండస్ట్రీస్ అండ్ ఇంకా వాళ్ళ ఖజానాలు సరిగ్గా ఉండకపోవడం గమనించారు. 1945 ఎలక్షన్స్ తర్వాత క్లిమెంట్ అట్లీ యూకేకి కొత్త ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అండ్ ఇంకా వాళ్ళ మేనిఫెస్టోస్ లో ఇండియాకి అయితే ఫ్రీడమ్ ఇస్తామని చెప్పి ఉంది. మెజారిటీ అంతా ఇండియా యొక్క స్వాతంత్రానికి అనుకూలంగానే ఉంది. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇండియాకి ఫ్రీడమ్ ఇవ్వడానికి ఫేవరబుల్ గానే ఉన్నారు. అధికార బదిలీని ఎలా అమలు చేయాలని దాని మీద చర్చలు అయితే జరిగినాయి. ఇక్కడ మన ఇండిపెండెన్స్ కి 1 సంవత్సరం ముందు మన దేశం మొత్తం ఒక ఉత్కంఠ రాజకీయం అయితే చూసింది. దాన్నే సింహాసనం ఆట అంటారు, ఇంగ్లీష్ లో ద గేమ్ ఆఫ్ థ్రోన్స్. మన చరిత్ర పుస్తకాల్లో బ్రిటిష్ వారు ఆక్రమించిన లాస్ట్ సీన్స్ అయితే చాలా రేర్ గా అయితే చెప్పారు. థౌజండ్స్ ఆఫ్ ఒరిజినల్ సోర్సెస్ ని అండ్ ఇంకా డాక్యుమెంట్స్ ని, అంతేకాకుండా మౌంట్ బ్యాటన్ రాసిన లెటర్స్ ని బేస్ చేసుకొని ఫేమస్ రైటర్స్ అయిన డామిక్ అండ్ లారీ ఇద్దరు కలిసి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పి ఒక పుస్తకాన్ని అయితే రాశారు. అండ్ ఇంకా ఈ బుక్ లో గ్రేట్ డీటెయిల్స్ లో ఆ ముందు సంవత్సరం జరిగిన చాలా విషయాలు ఆ బుక్ లో ఉన్నాయి. అంతేకాకుండా నిఖిల్ అద్వానీ యొక్క డైరెక్షన్ లో ఫ్రీడమ్ మిడ్ నైట్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ అయితే సోనీలో కూడా వస్తుంది. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ జాన్ 1946 టు ఆగస్ట్ 1947. దానికంటే ముందు చాలా మంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో గైస్, ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దానివల్ల మీకు పోయేది ఏముండదు, కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది. సో గైస్, నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. అది జనవరి 1946. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ చూడటానికి ఇలా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ఉండే స్టేట్స్ ని ఎల్లో కలర్ లో, ప్రిన్సెస్ ఉండే స్టేట్స్ ని పింక్ కలర్ లో ఉంచేవారు. మొత్తం 17 స్టేట్స్ బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఉన్నాయి. వీటిలో 11 స్టేట్స్ కి ఆల్రెడీ ఎలక్షన్స్ జరిగాయి. ఎస్, మీరు విన్నది నిజమే. బ్రిటిష్ గవర్నమెంట్ 1935లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ని పాస్ చేసింది. బ్రిటిష్ గవర్నర్ కి డిఫెన్స్ లో, విదేశీ సంబంధాలు అండ్ ఇంకా వీటో రైట్స్ లాంటి పవర్స్ ఉండేవి. 1935 తర్వాత నుండి స్టిల్ ఇప్పటికి కూడా మన ఓన్ పొలిటీషియన్ ని ఎన్నుకునే ఫ్రీడమ్ ఉంది. అండ్ ఇంకా ఆ పొలిటీషియన్ కి కొంత అధికారం కూడా ఉండేది. 1937లో ఫస్ట్ ప్రొవిన్షియల్ అంటే కొన్ని ఇంపార్టెంట్ సిటీస్ కనెక్ట్ అయిన ఏరియా అని అర్థం. వాటిలో ఎలక్షన్స్ జరిగాయి. ఈ ఎలక్షన్స్ లో డిఫరెంట్ పార్టీస్ పార్టిసిపేట్ చేశాయి. లైక్ కాంగ్రెస్, ముస్లిం లీగ్, సికందర్ హయాత్ ఖాన్స్ యూనియనిస్ట్ పార్టీ అండ్ ఇంకా చాలా మంది ఇండిపెండెంట్ పార్టీస్ పాల్గొన్నాయి. ఈ ఎలక్షన్స్ లో అరౌండ్ 30 మిలియన్ ఇండియన్స్ ఓట్ చేశారు. ఆ ఓట్ వేయాలంటే కొంత ల్యాండ్ ని కలిగి ఉండాలని రూల్ ఉండేది. అయితే ఆ ఎలక్షన్స్ లో 11 ప్రొవిజన్స్ కి 7 చోట్ల కాంగ్రెస్ గెలిచింది. అది బొంబాయి, మద్రాస్, సెంట్రల్, యునైటెడ్ నార్త్ వెస్ట్, బీహార్ అండ్ ఒడిశా ప్రొవిజన్స్ లో. అండ్ మిగతావి పంజాబ్ లో సమైక్యవాద పార్టీ, అస్సాం లో అస్సాం వ్యాలీ పార్టీ, బెంగాల్లో కృషక్ ప్రజా పార్టీ లాంటివి అధికారంలోకి వచ్చాయి. సింధులో ఒకళ్ళు కూడా గెలవలేదు. కాబట్టి చాలా మంది లీడర్స్ వచ్చి కూటమి ఏర్పాటు చేశారు. మొహమ్మద్ అలీ జిన్నా యొక్క ముస్లిం లీగ్ పార్టీ నష్టాలను చూసింది. నిజానికి చాలా సీట్లు ముస్లింస్ కి రిజర్వేషన్ చేయబడ్డాయి. అయితే రిజర్వేషన్ చేయబడిన వాటిలో 22% మాత్రమే ముస్లిం లీగ్ గెలుచుకుంది. ఎలక్షన్స్ తర్వాత ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే విషయం. 9 ఇయర్స్ తర్వాత 1946లో నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగాయి. ఎందుకంటే వరల్డ్ వార్ 2 వల్ల అలాగే కాంగ్రెస్ క్విట్ ఇండియా మూవ్మెంట్ టైంలో నిరసనలు చేశారు. అండ్ ఇంకా అదే టైంలో మతపరమైన విభజనలు హిందూస్ అండ్ ముస్లింలకు మధ్య జరిగాయి. వీటికి చాలా రీజన్స్ ఉన్నాయి. దీనికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. జిన్నా లాంటి రాజకీయ నాయకులు రెచ్చగొట్టేలా, ప్రజల్లో భయాన్ని రేకెత్తించేలా ప్రసంగాలు ఇచ్చారు. ఇక్కడ చూస్తున్న ప్రసంగమే జిన్నా ఇచ్చాడు. అంటే నేను గ్రహించాను, ఒక్క ఇండియా అసాధ్యం. బ్రిటిష్ వారి కుల హిందూ పాలనకు ఆధిపత్యం నుండి
బదిలీ చేయబడుతుంది ముస్లిం అని చెప్పాడు. అండ్ ఇంకా దాని ఫలితం 1946 ఎలక్షన్స్ లో 11లో 2 ప్రొవిజన్స్ గెలిచారు. బెంగాల్ అండ్ సింధ్ అంతా ముస్లిం కంట్రోల్లోనే ఉండేది. కాంగ్రెస్ 9 చోట్ల గెలిచి గవర్నమెంట్ ని ఫామ్ చేసింది. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే రిజర్వ్ చేసిన ముస్లిం సీట్స్ లో 87% ప్రొవిజన్స్ ని ముస్లిం లీగ్ గెలుచుకుంది. పంజాబ్ లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ముస్లిం లీగే ఉంది. అయితే కాంగ్రెస్, అకాలీదళ్ అండ్ ఇంకా సమైక్యవాద పార్టీలు కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేశాయి. దానివల్ల 1946 తర్వాత అకస్మాత్తుగా మొహమ్మద్ జిన్నా చాలా పొలిటికల్ పవర్ ని కూడగట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళు జిన్నాతో బలవంతంగా చర్చలు జరిపారు. ఫ్రీడమ్ కాంగ్రెస్ ఒక్కదాని వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇది ప్రజాస్వామ్యం, ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రజలు వాళ్ళ నాయకుడిని ఎన్నుకున్నారు. కానీ జిన్నా మాత్రం దేశాన్ని డివైడ్ చేయమని అడిగాడు. ఇండియాని అండ్ పాకిస్తాన్ ని సపరేట్ చేయాలనుకున్నాడు. మరోవైపు అస్సాం గుర్తుతో ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉంది, ఇండియా ఐక్యంగానే ఉండాలని చెప్పి. ఇంట్రెస్టింగ్ గా జిన్నా హిస్టరీని చూస్తే 26 సంవత్సరాల నుండి అతను కాంగ్రెస్ పార్టీ మెంబర్ అండ్ ఇంకా హిందూ ముస్లిం కలిసి ఉండాలని చెప్పేవాడు. 1915లో గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చాడు అండ్ ఇంకా జిన్నా ఆయనకి వెల్కమ్ చెప్పాడు. గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో సాధించిన విజయాల గురించి ప్రజలకు చెప్పాడు. గుజరాత్ సభలో గాంధీ గారిని ప్రశంసించారు. జిన్నా తాతగారు ప్రేమ్జీ భాయ్ ఒక భాటియా రాజ్పుత్ అప్పట్లో జిన్నాని కఠినమైన హిందువులు సామాజికంగా తృణీకరించారు. కారణం ఏంటంటే ఆయన చేపల వ్యాపారంలో ఉన్నాడని. ఆ కారణంగా ఆయన ఇస్లాంలోకి మారాడు. అంటే దాని అర్థం కొన్ని తరాల క్రితం వరకు జిన్నా యొక్క ఫ్యామిలీ హిందూ ఫ్యామిలీ. వాళ్ళ వ్యాపారాన్ని సజావుగా కొనసాగించేందుకు ఆ కుటుంబం తమ మతాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. 1920 నాటికి జిన్నాకి అండ్ ఇంకా కాంగ్రెస్ పార్టీకి మధ్య విభేదాలు మొదలయ్యాయి. జిన్నా గాంధీ యొక్క సివిల్ డిసోబీడియన్స్ పద్ధతిని వ్యతిరేకించాడు. 1920లో నాగ్పూర్ సమావేశంలో నాన్ కోఆపరేషన్ రిజల్యూషన్ ఆమోదించబడింది. కానీ జిన్నా దానికి కూడా వ్యతిరేకం చూపించాడు. ఈ తీర్మానాన్ని నేను వ్యతిరేకించాల్సి వస్తుంది, గాంధీ గారి పద్ధతి మన దేశాన్ని తప్పుదారిలో నడిపిస్తుంది అని చెప్పాడు. తర్వాత జిన్నా కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు. ఆ సమయంలో గాంధీ చేసిన ఖిలాఫత్ ఉద్యమాన్ని కూడా జిన్నా వ్యతిరేకించాడు. ఇది ముస్లింలను అండ్ ఇంకా బ్రిటిష్లను విరుద్ధంగా ఐక్యపరచడానికే ప్రారంభించబడింది. కానీ జిన్నా గాంధీకి మరియు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా సెక్యులర్ సిద్ధాంతంతో నిలబడ్డాడు. అయితే కాలక్రమేణా జిన్నా కాంగ్రెస్ నుండి అలక్ష్యం పొందినట్టు భావించాడు. అదే ఆయనలో కొత్త ఆకాంక్షలను దారితీసింది. 1920 చివరిలో జిన్నా పాలిటిక్స్ ని వదిలేశాడు. లండన్ కి వెళ్లి న్యాయవాదిగా పనిచేశాడు. 1930 మధ్యకాలంలో తిరిగి వచ్చేటప్పటికి ఆయన పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా కనిపించాడు. తిరిగి వచ్చిన తర్వాత జిన్నా భారతీయ ముస్లింలకు ఏకైక ప్రతినిధిని అని చెప్పి తనకు తాను ప్రకటించుకున్నాడు. భారతదేశంలో ముస్లింల ఏకైక ప్రతినిధి నేనే అని చెప్పేవాడు. ఆయన స్వతంత్ర పాకిస్తాన్ అనే దేశం కోసం ప్రచారం మొదలు పెట్టాడు. ఈ మేరకు భారతదేశంలో సెకండ్ లాస్ట్ విస్రాయ్ ని కూడా కోరాడు. విస్రాయ్ అంటే ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అతని జీవితంలో ఈ సంఘటనలన్నీ భారతదేశ చరిత్రలో గణనీయమైన మలుపులుగా నిలిచాయి. నౌ గెట్ బ్యాక్ టు అవర్ టైమ్ లైన్. ద రాయల్ నేవీ తిరుగుబాటు 1946 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఆ తర్వాత 1946 మార్చి 24న బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ క్యాబినెట్ మిషన్ ను భారతదేశానికి పంపించాడు. ఈ మిషన్ లో 3 సభ్యులు ఉండి ఇండియా యొక్క స్వాతంత్రం గురించి చర్చలు ప్రారంభించేందుకు కాంగ్రెస్ అండ్ ఇంకా ముస్లిం లీగ్ నాయకులతో మాట్లాడారు. ఈ కమిటీకి 3 మెయిన్ గోల్స్ ఉన్నాయి. విస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ని రీఎస్టాబ్లిష్ చేయాలని. ఇది బ్రిటిష్ భారత ప్రభుత్వానికి సంబంధించిన క్యాబినెట్ అన్ని మినిస్ట్రీస్ యొక్క శాఖలు కలిగి ఉంటుంది. రెండవది భారతీయుల్ని ప్రధాన స్థానాలకు నియమించడం. విస్రాయ్ తప్ప కమాండర్ ఇన్ చీఫ్ లను మినహాయించి కౌన్సిల్ లోని ఇతర సభ్యులు భారతీయులే కావాలి అని ప్రపోజ్ చేశాడు. అయితే జిన్నా దీనికి ఒప్పుకోలేదు. అందులో ఉన్న ముస్లిం సభ్యులను మాత్రమే ముస్లిం లీగ్ నియమించగలదు అని హక్కును అడిగాడు. అతను ఎటువంటి ముస్లిం సభ్యుడు ఇతర పార్టీల నుండి నియమించబడకూడదని పట్టుబట్టాడు. అతను ముస్లింల ఏకైక నాయకుడు అని చెప్పి భావించేవాడు. ఈ పరిణామాలన్నీ భారత స్వతంత్ర ఉద్యమానికి కీలక మలుపులుగా నిలిచాయి. కథ ఇంతటితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి పార్ట్ 2గా తీద్దాం అనుకుంటున్నాను. పార్ట్ 2 కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. అవి కంప్లీట్ చేసి పార్ట్ 2 అని చెప్పి కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. దానికంటే ముందు వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. జై హింద్.